ప్రస్తుత సమాజంలో బీడీ కార్మికులు అనారోగ్యాల బారిన పడుతున్నా పట్టించుకునేవారు లేరని, మహిళా బీడీ కార్మికుల ఆరోగ్య సంరక్షణ కొరకు సంజీవని శక్తి పథకం ద్వారా కిట్లను అందిస్తున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక ఫౌండేషన్ చైర్మన్ కత్తి కార్తిక గౌడ్ తెలిపారు. కార్మికుల ఆరోగ్య పరీక్షణకు, వారి సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవ చూపాలని కోరారు. టీమ్ కార్తిక ఫౌండేషన్ సహకారంతో 16 రకాల వస్తువులతో కూడిన ఆరోగ్య పరిరక్షణ కిట్టును సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని దుంపలపల్లి వార్డులో 400 మంది మహిళా బీడీ కార్మికులకు వార్డు కౌన్సిలర్లు అధికం బాలకిషన్ గౌడ్, కోలా నిరోషా వెంకటస్వామి గౌడ్తో కలిసి ఆమె బీడీ కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కత్తి కార్తిక మాట్లాడుతూ బీడీ కార్మికులకు పంపిణీ చేసిన కిట్టులో వారికి బలాన్ని అందించే వివిధ రకాల మందులతో పాటు గొడుగు, హాట్ ప్యాక్, ఇతర వస్తువులను ఉంచినట్లు తెలిపారు. బీడీ కార్మికుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలంతా మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని, రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దుంపల్పల్లి 4th ఇంకా 5th వార్డులో ఒక కార్తిక ఫౌండేషన్ ద్వారా ఒక కొత్త స్కీమ్ చూపెట్టినాము. సంజీవని శక్తి అన్న స్కీము. ఇది బీడీ కార్మికులు, మహిళలు ఎవరైతే ఉన్నారో బీడీ చుట్టేటోళ్ళు వాళ్ళందరికీ ఒక మెడికల్ కిట్ లాగా ఇస్తున్నాము. కేసీఆర్ సార్ స్ఫూర్తితోని ఈ మెడికల్ కిట్ ఇవ్వాలని అనిపించింది. ఎందుకంటే చాలా మంది మహిళలు పొద్దున్న లేస్తే వాళ్ళ ఇళ్ళలో పని చేసుకొని, వంటలు చేసుకొని, పెద్ద మనుషులను చూసి అట్లనే వాళ్ళ పిల్లలకి టిఫిన్ పెట్టి స్కూళ్ళకి పంపించి ఇంత కష్టపడి ఈపులన్నీ పోయినాక మళ్ళా ఎంతో అంత పైసలు సంపాదిస్తే రేపు పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది. అట్లనే వాళ్ళ స్కూళ్ళకి దేనికో దానికి పనికొస్తుంది, కూరగాయలకు వస్తాయి అని చెప్పేసి ఇంత కష్టపడి వాళ్ళు బీడీలు చుట్టుకుంటే వాళ్ళ ఆరోగ్యం ఒక్క నిమిషానికి నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండాలి, వాళ్ళు బలంగా ఉంటే వాళ్ళ కుటుంబం బలంగా ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యం కొన్నిసార్లు వాళ్ళు మర్చిపోయి పిల్లల పెంచడానికే కానీ, వాళ్ళ స్కూళ్ళ దాని గురించే కానీ అన్నిటికీ వాళ్ళ ఆరోగ్యము పక్కన పెట్టేస్తారు. సో వాళ్ళ ఆరోగ్యం కోసము మేము ఒక మంచి ఆలోచన చేసి వాళ్ళ కౌన్సిలర్ గారు ఉన్నారు, బాలకృష్ణ ఉన్నాడు, వెంకటస్వామి ఉన్నాడు, వీళ్ళందరూ కలిసి ఊర్లో ఎంతమంది మహిళలు కార్ఖానాలలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఈ మెడికల్ కిట్ అనేది ఇస్తున్నాము. దుంపలపల్లి గ్రామంలో బీడీ కార్మికులకు సంజీవని కిట్లను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ అందజేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని 4, 5వ వార్డు కౌన్సిలర్లు అధికం బాలకిషన్ గౌడ్, కోళ్ల నిరోషా వెంకటస్వామి గౌడ్ అన్నారు. గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి తమ గ్రామానికి ఎంతో సేవలు అందించారన్నారు. ఇలాగే ఆమె సేవలు తమ గ్రామంపై వార్డులకు ఎల్లప్పుడూ చేయాలని ఆకాంక్షించారు. బీడీ కార్మికుల తరఫున, గ్రామస్తుల తరఫున ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు, కత్తి కార్తిక ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మా కత్తి కార్తిక ఫౌండేషన్ నుంచి మక్కగా వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా మా గ్రామంలో చాలా మంది కార్మికులు, బీడీ కార్మికులు ఉన్నారు. సుమారుగా ఒక 400 మంది దాకా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఇవ్వడం అంటే ఇది చాలా పెద్ద మనసు. ఎవరైనా చిన్న పిల్లలకు 10 రూపాయలు ఇవ్వాలంటేనే మనం ఎంతో బాధగా ఉంటుంది. అటువంటి 400 మందికి మన గ్రామంలో ఇస్తుంది. అందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నాం. నిజంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది అక్క. ఇప్పుడు దీనికి ఇదొకటే కాదు, ఇంతకుముందు ఇది పిల్లలకు, అంగన్వాడీ బాలింతలకు అన్ని రకాలుగా ఇస్తుంది. కాబట్టి నిజంగా వారికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా దుంపలపల్లి గ్రామం నుంచి నిజంగా మేము అదృష్టవంతులము. ఫస్ట్ మా నుంచే మొదలు కావడం అంటే ఇంకా మరీ అదృష్టవంతులం. అందరికీ ధన్యవాదాలు. కత్తి కార్తిక అక్క గారు వచ్చి బీడీ కార్మికులకు ఒక కిట్ ఇవ్వడం జరిగింది. అందుకు కత్తి కార్తిక అక్క గారికి ధన్యవాదాలు. మా అందరి తరఫున ఇలాగే మా గ్రామంలో పలు కార్యక్రమాలు నిర్వహించి మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నాను.